కొత్త ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్ చూసిన తర్వాత మనకు అర్థమవుతున్నది ఏంటంటే కేసీఆర్ అండ్ కో కేసీఆర్ తో లబ్ధి పొందిన ధరణిలో వందల ఎకరాలు వేల కోట్లు లక్షల అపార్ట్మెంట్లో లేకపోతే బిల్డింగ్స్ కట్టుకున్న లబ్ధి పొందిన ఎవరైతే పారిశ్రామికవేత్తలో వ్యాపారవేత్తలో లేకపోతే ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా చెప్పిన కొత్త ప్రభాకర్ రెడ్డిని విచారించాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఒక పెట్టుబడిదారులతో ఇలా కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడనమాట. ఏ విధంగా బలిసినోళ్లకో లేకపోతే కార్పొరేట్ శక్తులకో మేలు చేయాలని చూసిన కేసీఆర్ ఇవాళ ఎంతకు తెగిస్తుండో. ఇవాళ ఎవరు కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వేల్ ఇన్ఛార్జ్ అంటే ఇలా ఆయన కేసీఆర్ ఆత్మలాగా ఉన్నోడు. అలాంటి వ్యక్తి ఇలా ఇంత డేర్ చేసి పబ్లిక్ గా మాట్లాడుతున్నాడు అంటే ఎంత బరితెగింపు రాజకీయాలు ఇవాళ బీఆర్ఎస్ చేస్తున్నదో. కొత్త ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్ చూసిన తర్వాత ఇన్ని పథకాలు సంవత్సరంన్నరలో భారతదేశంలో నాకు తెలిసి పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత సంవత్సరంన్నరలో నిన్న మోడీ గారు మాట్లాడుతుండే ఇక్కడ ఇసార్లా మోడీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ప్రత్యేక అధికారిని ఒక ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఒక అధికారిని పంపించి తెలంగాణ రాష్ట్రంలో 18 నెలల పాలనలో ఎన్ని కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టిరో తీయాల్సిన అవసరం ఉందని తెలియదు. డెఫినెట్ గా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే 7 లక్షల కోట్లు ఏదైతే దోసుకుర్రో ఆ దోసుకున్న డబ్బు బిల్డర్ల దగ్గర దాచిపెట్టినట్టు ఆ బిల్డర్లు ఇప్పుడు తిరిగి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేయడానికి ఆ బిల్డర్లు తాతాలు ఆడుతున్నట్టు ఆయన మాట్లాడిండు. ఆయన బిల్డర్లు ఎవరిలో ఆ బిల్డర్ల పేర్లు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు.